మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. ప్రతి ఉదయం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి, అయా మీకు ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, చక్కని ఉద్యోగాల బిడ్డలు ఉంచండి, మీరే బలపరచండి. విదేశాలలో మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యమును క్షేమమును మీ కృపనివ్వండి. డ్యూటీల విషయంలో మీకు ఆపుదలు ఇవ్వండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వారిని వారి కుటుంబాలను దీవించండి. ఆరోగ్యమును ఆశీర్వాదమును దీవెన సమాధానం ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి. డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్న బిడ్డలు మీ దీవెన ఇచ్చి నడిపించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి తండ్రి. హాస్పిటల్ ఉన్న చిన్న బిడ్డ మోషన్ మీరు ప్రార్థిస్తున్న బిడ్డను దర్శించండి. ఆయా గుండె సంబంధించినటువంటి వాటిలో ఆపరేషన్ పడాలి ప్రభు చేస్తారని చెప్పని అన్నారు. మీరే కృప దయచేసి బలపరచండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వివాహాన్ని ఏర్పరచండి. అయా అన్ని సంఘాలను సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం 34వ కీర్తన 6వ చరణాన్ని ధ్యానం చేద్దామండి. 34:6 ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. కష్టకాలంలో యెహోవాకు మొర్రపెట్టే వ్యక్తి తనను తాను దీనుడుగా లెక్కించుకుంటాడు. ఈ పదం అనుకోగలవారిని కూడా సూచిస్తుంది. నిషేధార్థంలో అవమానానికి గురైన వారిని సైతం సూచిస్తుంది. దుఃఖితులు అనే అర్థాన్నిచ్చే అని అనే హెబ్రీ పదం బీదవారు అనే పదానికి దగ్గరగా ఉంది. తరచూ పర్యాయ పదంగా కూడా కనిపిస్తుంది. ఈ రెండిటి మధ్య పెద్దగా భేదం ఏమీ లేదు. సమాజంలోని బీదలు సాధారణంగా బలహీనులుగా నిస్సహాయులుగా ఉంటారు. వీరు తరచూ బలవంతులు, పలుకుబడి గల వారి చేతుల్లో అణిచివేతకు గురవుతూ ఉంటారు. కాబట్టి కీర్తనల్లో దీనుడు అనేటువంటి పదం ఇక్కడ ఆర్థికంగా వెనకబడుతనానికి మాత్రమే పరిమితమై లేదు. మామూలుగా కూడా బలహీనులుగా కనిపిస్తూ ఉంటారు కొంతమంది. కీర్తన గ్రంథంలో ఈ విషయాన్ని మనం చూస్తే, దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. ఎవరైతే తగ్గింపు స్వభావంతో ప్రార్థిస్తారో ఖచ్చితంగా వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థన అనే సామాన్య పదానికి మొర్రపెట్టుట అనేది ఇంకాస్త పైమెట్టు, అనగా కన్నీటితో దుఃఖంతో ప్రార్థించడం, అలా బాధతో ప్రార్థించడం, దాన్ని మొర్ర పెట్టడం అంటారు. కాస్త భారంగా ప్రార్థించడాన్ని. కాబట్టి కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు రాస్తున్న మాట అదే, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకిస్తున్నాడు అని. ఇదే కీర్తనలో మనం 3వ కీర్తన 4వ చరణంలో చూస్తే, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు అంటే నేను గొప్ప శబ్దముతో యెహోవాకు నా మనవిని దుఃఖముతో గట్టి స్వరముతో నేను ఆయనకి మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా నాకు జవాబు దొరుకుద్ది. యెహోవా దగ్గర నుండి నేను ఆ జవాబు పొందుకుంటాను అని చక్కని మాట తెలియజేస్తూ ఉన్నాడు కీర్తనకారుడు. ఇదే కీర్తనలు 61లో 61వ కీర్తన 2వ చరణం అండి. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కీర్తనకారుడి ఆశ చూడండి ఎంత బాగుందో. నా ప్రాణం తల్లడిల్లిపోతుండగా నేను భూదిగంతముల నుండి, భూమి దగ్గర నుండి నేను పైగా ఉన్నట్టు నీకు ప్రార్థిస్తున్నాను, పైగా మొర్ర పెడుతున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఉన్నతమైనటువంటి శిఖరాలకు నేను ఎక్కలేను, కానీ నీవే నన్ను తీసుకెళ్ళని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దాని ఫలితం పొందుకుంటామని కీర్తనకారునికి తెలిసి ప్రార్థన చేస్తున్నాడు. తెలిసి ఆ మాట చెప్తున్నాడు. ఏమని? ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను. ఆల్రెడీ దేవుడు రెడీగా ఉన్నాడు ఆలకించడానికి అన్నట్టు. అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎంత నరకము,
ఎన్ని రకాలైనటువంటి శోధన, వేదన, బాధలు, దుఃఖం అన్నిటి నుంచి కూడా ఎప్పుడైతే మనం ఎలుగెత్తి మొర్ర పెడతామో, ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని ఆయన్ని గొప్ప చేస్తూ ప్రార్థిస్తామో, ఖచ్చితంగా మనము ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకొని ప్రార్థిస్తామో ఖచ్చితంగా మనము జవాబు పొందుకుంటాం. ఆయన వారిని విడిపిస్తాడు, అతని శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షిస్తాడు అని చెప్తున్నాడు. అలాగే ప్రార్థన యొక్క ఫలితాలు మనం చూస్తే, ప్రార్థనకి జవాబులు పొందుకునే పరిస్థితుల్లో మనం చూస్తే, యోబు గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనంలో, ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి, ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్య పెట్టకపోయిరి. వాళ్ళు ప్రార్థన చేయాల్సింది పోయి ప్రార్థన వాళ్ళు వదిలేసి, దేవుని మాటను వదిలేసి వాళ్ళు వెళుతున్నారు. అయితే కింద మాట మాట్లాడతాడు, బీదల మొర్రను ఆయన యొద్దకు వచ్చినట్లు చేసిరి, దీనుల మొర్రను ఆయనకు వినబడినట్లు చేసిరి. అంటే ఎవరైతే దీనత్వం కలిగి, తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఖచ్చితంగా ఆయన దగ్గరకు చేరద్దని చెబుతున్నాడు, ఆయన వద్దకు చేరద్దని చెప్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకి మనం జవాబు తప్పనిసరిగా పొందుకుంటాం. మనం తగ్గించుకొని దీనత్వం కలిగి ఏమంటే ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే, ఉదయకాలమే లేచి ప్రార్థన చేస్తే ఆ జవాబులు ఖచ్చితంగా మనం పొందుకుంటాం. అలాగే 4వ కీర్తన 3వ చరణంలో మనం చూస్తే అండి, కీర్తనలు 4:3, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకునడి, నేను యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించును. దేవునికి మొర్ర పెడితే ఖచ్చితంగా ఆయన ఆలకిస్తాడు అని చెప్తున్నాడు. 18వ కీర్తనలో కూడా చూస్తే 6వ చరణం అండి, నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసితిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవిలో జొచ్చెను. అంటే ప్రార్థన ఆలకించడానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఉదయకాలమే లేచి ప్రార్థన చేసామనుకోండి, ఖచ్చితంగా ఆయన రెడీగా ఉంటాడు. 4 గంటలు లేచి ప్రార్థన చేస్తున్నామా, 4 గంటలకల్లా ఆయన మన ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన చెవులు జొచ్చుద్ది మన ప్రార్థన. శ్రమలో చేసిన ప్రార్థన, తగ్గించుకొని చేసే ప్రార్థన, మనం ఏ సందర్భం నుండి ప్రార్థించినా ఆయన ఆలకిస్తాడు. ఆలకించడమే కాదు, దానికి ఖచ్చితంగా ఆయన జవాబులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్లాగే ఇప్పుడు మనం ధ్యానిస్తున్న 34వ కీర్తనలో 17వ చరణం చూస్తే, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. మనం ప్రార్థించడమే, తగ్గించుకుని ప్రార్థించడమే. ఆ కింద వచనం కూడా చూడండి, 18వ వచనం, 34:18 కీర్తనలో, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. ఆసన్నుడు అంటే పక్కనే ఉండేవాడని మనం లెక్కలో చెప్తాం కదా, ఆసన్న భుజము అని. అంటే కర్ణానికి పక్కన ఉండేటువంటి భుజం, లేదా ఒక భుజానికి పక్కన ఉండే భుజాన్ని ఆసన్న భుజము అంటాం. విరిగిన హృదయం గలవారికి, తగ్గించుకున్న మనస్సు గలవారికి, ఎవరైతే హృదయం నలిగిపోతుందో వాళ్ళకి ఆయన పక్కనే ఉండేవాడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఎవరైతే నలిగిపోతూ ఉన్నారో, ఎవరైతే హృదయం అంతా కూడా వేదనతో నింపబడిన ఉన్నదో, కన్నీటి ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారో వాళ్ళని ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడన్న విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి మనం కన్నీటి ప్రార్థన, తగ్గించుకుని ప్రార్థన చేస్తే మనకు ఒక చక్కని ఉపమానం కూడా తెలుసు కదండి. సుంకరి, పరిసయ్యుడు. పరిసయ్యుని ప్రార్థన, సుంకరి ప్రార్థన పక్కపక్కన పెట్టి మనం చూస్తే, పరిసయ్యుడు తన ప్రార్థనలో తనను తాను గొప్ప చేసుకుంటున్నాడు. నేను ఇలా ఉండలేదు, అలా ఉండలేదు ప్రభా, నీకు తెలుసు కదా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నేను చోరులాగా, అన్యాయస్తులాగా ఇష్టానుసారంగా, ఇదిగో ఆ బయట ఉన్నాడేవాడు సుంకరి, ఆళ్ళలా కూడా నేను ఉండను, అందుకు నీకు స్తోత్రం అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తున్నాడు, మంచిదే. కానీ ఎందుకు చెప్తున్నాడు? తనను తాను గొప్ప చేసుకోవడం కోసం స్తోత్రం చెప్తున్నాడు. అందుకే సుంకరిని దేవుడు చూశాడు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఏమండి, లోపలికి రావడానికి కూడా తనకి ఇది లేక, ఆకాశం కనులెత్తుడికైనా ధైర్యం చాలక, రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపినని నన్ను కరుణించుమని ప్రార్థన చేశాడు. ఏమండి, అన్ని ప్రార్థనలోకెల్లా ఆ ప్రార్థన శ్రేష్టమైనది. మన పాపాన్ని, మన తప్పును ఒప్పుకొని సరి చేసుకుని పరిశుద్ధులుగా నిలబడితే. కాబట్టి మన ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ఆయన దగ్గర మనం ప్రార్థన చేద్దాం. మన శ్రమలన్నిటిలో నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. అటువంటి కృపా భాగ్యం దేవుడు మనందరికీ దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరికీ వందనాలండి. దేవుడు తన మాటలు దీవించును గాక.
ఆమేన్.